హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఒక సంచలనమైన విషయం అయితే బయటపడింది. కన్న తల్లి చనిపోయిందని డెడ్ బాడీ వద్ద సుమారు 9 రోజులైతే ఇద్దరు కూతుర్లు సహజీవనం చేసిన ఘటన అయితే నేడు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అది హైదరాబాద్‌కు చెందిన వారాసి కూడా బౌద్ధ నగర్‌లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మనం గమనించొచ్చు, ఎవరైతే లలిత అనే మహిళ అయితే గత 9 రోజుల క్రితం జనవరి 22వ తారీఖున మరణించడం జరిగింది. అయితే తన ఇద్దరు కూతుర్లు కూడా తల్లి మరణించడంతో షాకుకు గురయ్యారు. షాకుకు గురయ్యి ఇంట్లో ఉన్నదే ఏదోటి తింటూ కూడా తల్లి శవం దగ్గర గడపడం జరిగింది. సుమారు 9 రోజుల పాటు వారి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. అయితే వారు తల్లి మరణించిందని తట్టుకోలేక చేతి మణికట్టు, అదేవిధంగా పీక దగ్గర కోసుకోవడం కూడా జరిగింది. బ్లడ్ ఎక్కువగా రావడంతో అక్కడే స్పృహ తప్పి సుమారు 3 రోజుల పాటు గదిలోనే ఉండిపోయిన పరిస్థితి. అనంతరం మెలుకువ వచ్చిన తర్వాత బయటకు వచ్చి తన తల్లి చనిపోయిందంటూ కూడా బయటకు చెప్పడంతో నేరుగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన పద్మారావు గౌడ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సంబంధించి పద్మారావు కార్యాలయానికి అయితే వెళ్లారు. అక్కడ చంద్రశేఖర్ అనే బీఆర్ఎస్ నాయకుడిని కలిశారు. ఇలాగా మా అమ్మ చనిపోయిందని, తమకు దహన సంస్కారాలకు కొంత నగదు కూడా కావాలంటూ కూడా అతన్ని అడగడంతో వారి శరీరంపై గాయాలు చూసి వారైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి విచారణ చేశారు. అయితే పూర్తి విచారణలో అయితే కొంత మెంటల్ స్టేటస్ అయితే దెబ్బతింది ఆ పిల్లలదిద్దరిది కూడా అని పోలీసులైతే ప్రాథమికంగా గుర్తించారు. తల్లి మరణించడంతో షాక్‌కు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఎవరైతే లలిత ఉన్నారో, లలిత భర్త 5 ఏళ్ల క్రితం ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడో రాజు అతని పేరు. అయితే రాజు, లలిత కొంతకాలంగా అక్కడ ఉండడం, వారిద్దరికీ పడకపోవడంతో రాజు తన ఉద్యోగంతో పాటు ఫ్యామిలీని కూడా, కుటుంబాన్ని కూడా వదిలేసి ఎక్కడికో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొంతకాలం అదే యూనివర్సిటీ క్వార్టర్స్‌లో అయితే వాళ్ళు నివాసం ఉండడం జరిగింది. అయితే రమేష్ అని తన ఎవరైతే లలితకి సోదరుడు ఎవరైతే అవుతారో సోదరుడు కొంతకాలం ఉండడం, రమేష్‌తో కూడా వారు వివిధ రకాలుగా గొడవలు పడుతూ ఉండడంతో రమేష్ కూడా ఆ కుటుంబానికి దూరమైన నేపథ్యంలో క్వార్టర్స్ మొత్తం కూడా ఖాళీ చేయమనైతే గత 2 నెలల క్రితం అధికారులైతే సూచించారు. ఈ క్రమంలో వారు వారాసి కూడా బౌద్ధ నగర్‌లో ఒక ఇంట్లో 3rd ఫ్లోర్‌లో అయితే అద్దెకు తీసుకోవడం జరిగింది. అయితే వారు ఉదయం నుంచి కూడా బయటికి ఎప్పుడూ రారని, తలుపులు వేసుకొని లోపలే ఉంటారని, 2 కుక్కలు పెంచుతున్నారని, కుక్కలను కూడా కనీసం బయటకు తీసుకురారని, వారి మెంటల్ స్టేబిలిటీ సరిగ్గా లేదని, ఎవరో భైరవకు సంబంధించిన ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారని, సంబంధించిన అందుకని కుక్కల్ని పెంచడం, దాన్ని కనీసం వాటి సహజసిద్ధంగా ఏదైతే నేచురల్ కాల్స్ ఉంటాయో కుక్కలకు కూడా, ఆటిలికి కూడా కనీసం బయటికి తీసుకురాకుండా లోపలే బంధిస్తూ ఉంటారని కూడా ఆ ఇంటి యజమానులైతే చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఆ ఇద్దరు కూతుర్లు ఉన్నారో, లలితకు ఇద్దరు కూతుర్లు ఉన్నారో, ఒకరు రవల్లిక, మరొకరు యశస్విని. ఈ రవల్లిక వచ్చేసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు. అదేవిధంగా యశస్విని వచ్చి బట్టల షాపులో, దుకాణంలో అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ రోజైతే క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా పూర్తిగా అద్దె కూడా చెల్లించలేదంటూ కూడా యజమానులు అయితే చెప్పడం జరుగుతుంది. వారి మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏదైతే యశస్విని, రవల్లిక ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా పోలీసులైతే పూర్తి విచారణ చేస్తున్నారు. తల్లి మరణించడంతో వారు షాకుకు గురయ్యి అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే మణికట్టు, అదేవిధంగా గొంతు కోసుకోవడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మనం గమనించుకుంటే ఈ ఈ యశస్విని కానీ, రవల్లిక కానీ వారి మెంటల్ స్టేటస్ కూడా కొంచెం దెబ్బతిందంటూ కూడా ప్రాథమికంగా గుర్తించారు. షాక్‌కు గురయ్యారు. షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఎవరైతే సోదరుడు ఉన్నారో రమేష్‌ని కూడా పోలీసులు పిలిపించారు. వారికి అర్థం చేసుకొని వారికి కొంతకాలం అండగా ఉండాలంటూ కూడా డీసీపీ సూచించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ క్రమంలో ఒక సంచలన విషయం అయితే బయటపడింది. ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో, 9 రోజులైతే లలిత మృతదేహం అయితే పూర్తిగా కుళ్ళిపోయింది. ఈ క్రమంలో దాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో డాగ్ స్క్వాడ్‌ని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. డాగ్ స్క్వాడ్‌ని తీసుకువస్తే అది ఎవరైతే కూతుర్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆగడం, పోలీసులకు అయితే కూడా పలు అనుమానాలు ఈ డెత్ మీద అయితే వారు సూచిస్తున్నారు. అయితే పూర్తి విచారణ తెలిపిన అనంతరం అయితే వివరాలు తెలుపుతామని అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం మనం. మమ్మీకి నిద్దట్లో అట్లా జరిగింది, మేము తట్టుకోలేకపోయామంటూ వారు చెప్తున్నారు. స్థానికులు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో
ఆవిడ ఏమంటున్నారో మనం కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది మేడం? ఏజ్ నాకు తెలియదు. 45 ప్లస్ లలిత. ఆ ఆ. 45 ప్లస్ మహిళకైతే లలితకు 45+ ఉంటాయని చెప్తున్నారు. ఆ వైఫ్ అండ్ 2 డాటర్స్ అంటే మదర్ 2 డాటర్స్. ఆ ఇద్దరు డాటర్స్ పేరు రేణుక, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. మీరండి బిల్డింగ్ ఓనర్స్ Building నేను owners. మా డాటర్. అసలు మీరు ఎట్లా బయట విషయం ఎట్లా వచ్చింది? ఏ 2 మంత్స్ ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వస్తుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైల భారవ శంకరుడు అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళైతే కాలభైరవ అదేవిధంగా శంకరను నమ్ముతారు. వాళ్ళు సైకోలు అంటూ కూడా వారు ఇంటి యాజమాన్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో వారి మానసిక పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో దెబ్బతిందని అయితే మనం గమనించవచ్చు. అయితే ఇది ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన అయితే పలు మార్పులు చెందుతుంది. మానసికంగా దెబ్బతినడం వల్ల వారే తన తల్లిని హత్య చేసి వారు హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేదంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడడం వల్ల 2 నెలల నుంచి కూడా వారు ఈ ఘటనకు పాల్పడ్డారా, ఇవన్నీ కూడా తేలాలంటే కొంత పోలీసులు విచారణ అయితే తెలుస్తుంది. అయితే వారాసి కూడా బౌద్ధ నగర్లో అయితే ఈ ఘటన సంచలనం రేపిందనేది చెప్పవచ్చు. ఏదైతే ఇద్దరు మహిళలు కూడా తన తల్లి మృతదేహం వద్ద సుమారు 9 రోజుల పాటు గడపడం, సహజీవనం చేయడం అయితే కొంత వాసన రావడంతో చుట్టుపక్కల వారికి కూడా అనుమానం వచ్చింది. ఈ ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే పోలీసుల విచారణలో ఏం తేలుతుంది ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాలి.